పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా తణుకు శాసన సభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని గర్భిణీ స్త్రీలకు సీమంతం చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టినందుకు సంతోషంగా ఉందని ప్రజలు చెప్తున్నారని అన్నారు। అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి కోసం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 16,437 మందికి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు। అదేవిధంగా గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1674 కోట్ల నిధులను రైతులకు ఇవ్వడం జరిగిందని, కూటమి ప్రభుత్వం రాగానే ప్రజలకు నష్టం సమకూర్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు। ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు। ఎమ్మెల్యే గారికి బుక్ చేయాల్సిందిగా ఇవ్వండి అమ్మా వెనకాల నుంచి ఒకసారి కూడా అందజేయడం జరుగుతుంది। గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్వర్ణాంద 2047 క్యాలెండర్ అండి। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు పూర్తవుతుంది। అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మనందరం కూడా చూసాం। 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో అందరూ కూడా బిక్కుబిక్కుమంటూ బతికారు। అందరూ ప్రజలందరినీ కూడా భయపెడుతూ, తిడుతూ, తిట్లు తిడుతూ పరిపాలన సాగించారు। మన మాజీ మంత్రి కారుమూడి కూడా ఏ విధంగా ఎవరైనా ప్రజలు వచ్చి ఇది మాకు ఇబ్బంది ఉందంటే ఏ విధంగా తిట్ల దండకం చేసేవాడో మనందరం కూడా చూసాం। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి। ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈరోజు మొదటి 5 సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా పెన్షన్ ని 4,000 చేస్తానని చెప్పారు। 4,000 రూపాయలు ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో మీ అందరికీ కూడా పెన్షన్ అందించారు। ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 2,000 నుంచి 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు। 250 రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి 5 సంవత్సరాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ ని 1,000 రూపాయలు పెంచి 3,000 రూపాయల నుంచి 4,000 పెంచడం జరిగింది। గతంలో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల మీద సర్వేలు చేసి పట్టా పాస్ పుస్తకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుని అవన్నీ కూడా తాకట్లు పెడతానికి తయారయ్యాడు। మన భూమి మనకి దక్కకుండా మన భూమి మీద ఆయన హక్కులు సాధించుకునే విధంగా ఆ రోజు పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఈ రోజు మళ్ళా పాస్ పుస్తకాల మీద రాజముద్ర వేసి మీ అందరికీ కూడా అందించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే రద్దు చేయడం జరిగింది। అన్నింటినీ కూడా ఏ విధంగా నిర్వీర్యం చేశాడు, పంచాయతీల్ని ఏ విధంగా నిర్వీర్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి మనందరికీ తెలుసు। పంచాయతీ నిధుల్ని 15th ఫైనాన్స్ నిధులు కానీ 14th ఫైనాన్స్ నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఇతర పథకాలకి డైవర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం। ఈరోజు పంచాయతీల్లో గత 5 సంవత్సరాల్లో అభివృద్ధికి నిధులు లేవు, అవన్నీ కూడా నిర్వీర్యమై ఈరోజు అభివృద్ధి పడకేసినటువంటి పరిస్థితి। గాంధీజీ కళలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలంటే ఈరోజు పంచాయతీలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలంటే ఈరోజు అన్ని కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉందనే సిద్ధాంతాన్ని నమ్మి ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు కానీ పంచాయతీ నిధులన్నింటినీ కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది। అదేవిధంగా ఈ రాష్ట్రంలో దాదాపు 12,000 పైగా గ్రామ సభలు నిర్వహించి ఈరోజు వరల్డ్ రికార్డు నెలకొల్పినటువంటి నాయకులు మన
ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తారు. సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మీ ఇంటింటికి వచ్చి చెప్పాం. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలందరికీ కూడా 65 సంవత్సరాలు వచ్చే వరకు నెలకి 1,500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ యువతికి 3,000 రూపాయలు యువకాలం ద్వారా నిరుద్యోగ భృతి అందించడం జరుగుతుంది. రైతాంగానికి ఈరోజు సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి అందించడం జరుగుతుంది. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇవ్వడం జరిగింది. ఈ సూపర్ 6 పథకాల హామీలన్నీ కూడా అమలు చేసి ఈ ప్రభుత్వం మీ అందరికీ కూడా అన్ని పథకాలని కూడా అమలు చేస్తుందని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవాలయం అక్కడ 1,500 సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ ప్రసాదం తయారీ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. ఈరోజు ఎప్పుడూ కూడా అటువంటి విషయం లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్తీ అవునే వాడి అక్కడ అన్ని కూడా అపహాస్యం చేసి ఈరోజు అక్కడ లడ్డూలు